ఆకాశాన్ని హద్దురా జేబీం తర్వాత సూర్యకి ఇప్పటి వరకు సక్సెస్ రాలేదు. కంగుబాతు నిరాశపరిచిన సూర్య ఇప్పుడు రెట్రోతో వచ్చాడు. మే 1న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్. కమర్షియల్ హంగులకి దూరంగా ఉండే కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన రెట్రో మూవీ సూర్యకి హిట్ ఇచ్చిందా? పూజా ఈజ్ బ్యాక్ అనుకోవచ్చా? అసలేంటి రెట్రో స్టోరీ? ఈ సినిమాపై ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరం అవుతాడు పారివేల్ కన్నన్. తనకి ఇష్టం లేకపోయినా భార్య బలవంతం మేరకు దత్తత తీసుకుంటాడు గ్యాంగ్స్టర్ తిలక్. చిన్నప్పటి నుంచి నవ్వటం అంటే తెలియకుండా పెరుగుతాడు. పారివేల్ని నవ్వించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోతారంతా. అలాంటి పారివేల్ జీవితంలో రుక్మిణి అడుగు పెడుతుంది. ఆమె కోసం హింసని పూర్తిగా వదిలేసి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. ఇంతలో గోల్డ్ ఫిష్ అనే డీల్కి సంబంధించి పెంపుడు తండ్రి తిలక్తో విభేదాలు వస్తాయి. పెళ్లి వేడుకలోనే తిలక్ చేతిని పారివేల్ నరికేయటంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. పెళ్లాగిపోతుంది. ఆ తర్వాత రుక్మిణి కనిపించకుండా పోతుంది. జైల్లో ఉన్న పారివేల్ నుంచి గోల్డ్ ఫిష్ గురించి నిజాన్ని తెలుసుకునేందుకు తిలక్, ధర్మ ప్రయత్నిస్తూనే ఉంటారు. తనతో నిజం చెప్పించాలంటే రుక్మిణి అవసరమని భావించి ఆమెను వెతికే పనిలో పడతారు. అండమాన్లో దీవిలో రుక్మిణి ఉందని తెలుసుకొని పారివేల్ జైలు నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ జరిగిన పరిణామాలేంటి? పారివేల్ ఒంటి మీదున్న మచ్చేంటి? గోల్డ్ ఫిష్ డీలేంటి? ఆ దీవిలో రాజుగా ఉన్న రాజావేల్ దొరతో పాత్ర ఏంటి అన్నదే మిగిలిన కథ. ప్రతి మనిషి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది. స్టార్టింగ్లోనే చెప్పాడు కార్తీక్ సుబ్బరాజు. అంటే హీరో క్యారెక్టర్కి ఓ గతం ఉందని హింట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం గొడవలు, ప్రేమ వ్యవహారం సాగుతుంది. స్టోరీ అండమాన్కి షిఫ్ట్ అయిన తర్వాత అయినా జోరందుకుంటుందేమో అనుకుంటే అక్కడ కూడా నీరసంగానే సాగుతుంది. అయితే యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం స్టైలిష్గా ఉంటాయి. ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూసే ట్విస్టులు ఏమీ ఉండవు. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు కూడా అంత కదిలించేలా ఉండవు. అసలు నవ్వడమే తెలియని ఊరి ప్రజలంతా నవ్వే సీన్ బాగుందనిపిస్తుంది. ప్రేక్షకుల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే అనిపిస్తుంది. స్క్రీన్పై సంవత్సరాలు మారిపోతాయి కానీ కథలో కొత్తదనం కనిపించదు. పాటలు అంతగా మెప్పించకపోయినా ఆర్ఆర్ బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే సూర్యకి ఏ క్యారెక్టర్ అయినా కొట్టిన పిండి. డిఫరెంట్ గెటప్ అయినా, లుక్లో వేరియేషన్ అయినా, పాత్రలో పరకాయ ప్రవేశమైనా అదరగొట్టేస్తాడు. ఎమోషనల్ అగ్రెషన్ సీన్లలో సూర్య దుమ్ము లేపేశాడు. ఇక పూజా హెగ్డే చూడ్డానికి బాగానే ఉంది కానీ ఎమోషనల్ సీన్స్లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మిగిలిన పాత్రల్లో బోజూర్ జార్జ్, ప్రకాష్, మైకేల్ నాజర్, జయం క్యారెక్టర్లు బాగున్నాయి. ఫైనల్లీ రెట్రో మెట్రోలా పరుగులు తీయకుండా గూడ్స్లా మెల్లిగా సాగిందనమాట. సూర్య అభిమానులకి, ఓ వర్గం ప్రేక్షకులకి రెట్రో నచ్చుతుంది అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.